అయితే ఇందులో చాలా విషయాల గురించి మాట్లాడవలసి ఉంది కనుక అన్ని విషయాలను ఇదే వీడియోలో చెప్పేస్తే అది చాలా లెంగ్త్ అవుతుంది. శ్రీకృష్ణుడి గురించినటువంటి ఎపిసోడ్ని సెపరేట్గా ఒక వీడియోగా చేద్దాం. శ్రీకృష్ణ తత్వం ఏంది, ఆయన చెప్పినటువంటి ఆ సందర్భాలకి అసలైన అర్థం ఏంటి, అక్కడ ఉన్న వివరణ ఏమిటి, ఈ విషయాలన్నీ కూలంకషంగా ఒక ఎపిసోడ్ చేస్తాం. అది కూడా ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది. మిగిలిన విషయాలన్నింటినీ కలిపి ఒక వీడియోగా రిలీజ్ చేద్దాం. ముందుగా ఆయన వీడియోలో ఒక విషయం మాట్లాడారు. ఏంటంటే, నేను పాదరసం లాంటి తమ్ముడు, నీకంత ఈజీగా దొరకను అన్నారు. అన్నాయ్, నువ్వు పాదరసం లాంటివాడివో రసం సాంబార్ లాంటివాడివో నేను డిసైడ్ చేస్తాను, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. నీకు నువ్వే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే ఎలా, బైబిల్ దేవుడిలాగా? సరే, అది అట్లా ఉంచితే తర్వాత సహోదరుడు అంటే ఒక తండ్రి కడుపున పుట్టినవారు కాదు, ఇశ్రాయేలీలందరినీ ఉద్దేశించి